హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మరి ఈరోజు ముచ్చట ఏందంటే, ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి, ఈ చంద్రగ్రహణం రోజు కొన్ని ఆచారాలు పాటిస్తారు కదా! అవి మీలో ఎవరైనా పాటిస్తున్నారా? మేమైతే ఇట్లా గ్రహణం పట్టే ముందే ఇట్లా మాకు గరకపూసలు దొరుకుతాయి కదా! ఆ గరకపూసలు బియ్యంలో ఇంకా మనం తినే ఉప్పు, పప్పు, కారము, పసుపు, నూనె, వాటర్ ఇట్లా అన్నిటి మీద మేము ఇట్లా పెట్టేస్తాం అన్నట్టు. ఇంకా వాటర్ ట్యాంక్ మీద, ఇంకా వాటర్ ఎక్కడైతే ఉంటాయో మేము ఎక్కడ నిల్వ ఉంచుకున్న ప్రతి ఒక్క దాని మీద ఇట్లా గరకకు పూసలు పెడతాం. అండ్ ఇంటి మీద కూడా ఇట్లా పెట్టుకోవాలన్నట్టు. ఇంకా ఫ్రిడ్జ్‌లో కూడా ఇంకా మనం ఏమైతే యూజ్ చేస్తామో ప్రతి ఒక్క దాని మీద అది ద్రవ పదార్థాలే కానీ ఇంకా ఏ పదార్థాల మీదనైనా అట్లా పెట్టేస్తామన్నట్టు. ఇంకా ఇక గ్రహణం అయిపోయినంక తర్వాతనైతే ఇంకా స్నానం చేసొచ్చి ఇంట్లో ఇల్లైనా కడుక్కోవచ్చు వీలుంటే. వీలు లేనప్పుడు మాత్రం ఇట్లా గంగ నీళ్ళు అండ్ పసుపు, తులసి ఆకు, ఇంకా గరక పూసేసి ఇంట్లో ఇంకా ఇల్లు మొత్తం చల్లేస్తామన్నట్టు. ఇంకా మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకున్నాక తర్వాతకైతే ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటాం. ఇంక గ్రహానికి ముందే తినేసి అన్నీ పడేస్తామన్నట్టు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ గ్రహణం అయిపోయినంక మళ్ళీ ఫ్రెష్‌గా వంట చేసుకొని, ఇంకా వంట చేసుకున్నాక తర్వాత తినేస్తామన్నట్టు. అండ్ మీలో ఇంట్లో ఎవరు గ్రహణం పట్టినప్పుడు అండ్ గ్రహణం పట్టు, విడుపు స్నానాలు అండ్ ఇట్లా ఆచారాలు ఎవరైతే పాటిస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరికి ఇట్లా గ్రహణం తరపు ఇట్లా ఆచారాలు తెలవవో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదండీ.